నుంచి హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా పోలీస్ యంత్రాంగం అది నిర్వర్తించాల్సినటువంటి పని నిర్వహించడానికి ఆటంకం ప్రధానంగా రాజకీయ పక్షాలే. అధికారిక వాళ్ళు వాళ్ళ యొక్క స్వలాభం కోసం సాంప్రదాయం అనే ఒక ముసుగు వేసి ఈ కోడి పందాలని జరిపిస్తున్నారు. ఒకరి మీద ఒకరు పోటీ పడి నియోజకవర్గాలు జరిపిస్తారు. గోదావరి జిల్లాలో అత్యంత దారుణంగా ఈ కోడి పందాల బరిలు వేయించి లక్షలు కాదు కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. సాంప్రదాయాల పేరుతో కత్తులు కట్టి కోడి పందాలు ఆడిస్తూ ఒకరిద్దరు లాభాలు పొందుతూ వందల కుటుంబాలు గొల్లుమని గోల పెట్టే విధంగా ఈ కోడి పందాలు సాగుతున్నాయి. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. రాజకీయంగా చిత్తశుద్ధి ఉంటేనే హైకోర్టు ఆదేశాలను పోలీస్ యంత్రాంగం అమలు చేయకుంటారు. పోలీసు తలుచుకుంటే ఏదైనా చేయగలదు కదా. అనేక ఉద్యమాల పైన నిర్బంధం విధించి గృహ నిర్బంధాలు అదేవిధంగా ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయని అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇంటెలిజెన్స్ ఎస్పీ ద్వారా ఏదైనా చిన్న సమాచారం వచ్చినా మొత్తం దాన్ని పకడ్బందీగా అడ్డుకట్ట వేయగల యంత్రాంగం రాష్ట్రంలో ఉంది. కానీ కోడి పందాలను ఎందుకు ఆపలేకపోతున్నారు? ఏదైనా జరిగితే సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇన్ని కేసులు పెట్టాం, ఇన్ని కోళ్ళని మేము యంత్రాంగం చెప్తారు. ఇక్కడ కావాల్సింది అంటే ఈ క్రీడ అన్యాయమైనది, అనేక కుటుంబాలని గొల్ల చేస్తున్నది అని రాజకీయ వర్గాల చిత్తశుద్ధిగా ఉంటే హైకోర్టు ఆదేశాలని పోలీసు యంత్రాంగం చక్కగా అమలు చేసే అవకాశం ఉంటుంది. రెండో విషయం, సంక్రాంతి అనేది చక్కగా జరుపుకోవాలన్నట్లయితే ధరలన్నీ అందుబాటులో ఉండాలా. రేషన్ డిపోల ద్వారా సామాన్య కుటుంబాలకి కొన్ని సరుకుల్ని సబ్సిడీకి అందించగలిగితే సంక్రాంతి కొంచెం బాగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈవేళ చిన్న చిన్న వంటలు కూడా కొనుక్కోలేని స్థితిలో ధరలు పెరిగిపోయినాయి. అందుచేత ఈ ధరలను అరికట్టి సంక్రాంతి సందర్భంగా సబ్సిడీకి కొన్ని రకాల నిత్యావసరాలని ప్రభుత్వం నుంచి సరఫరా చేయగలిగితే కొంతమంది అయినా కడుపు నిండా తిండేదానికి, పిండి వంటలు పక్క వారికి పంచిపెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. సంక్రాంతి పేరుతో జోదాలు జరగకుండా ముఖ్యంగా ఈ కోడి పందాల యొక్క దుర్మార్గం అరికట్టేదానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎస్ వీరబాబు గారు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారు ఫస్ట్ నాడే మొదలుపెట్టినట్టున్నారుగా? అవునండి, ఒక నెల రోజుల క్రితమే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారు కత్తులు లేకుండా కోడి పందాలు జరుపుకోండి 2 కోళ్లు తీసుకొచ్చి బరిలోకి దింపి మొదలు పెట్టారు. అసలు కత్తులు లేకపోవడం అనే సమస్య కాదు సార్. ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నటువంటి పద్ధతి చూస్తే ఆ కోళ్లు పెంచడానికే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. వేలాది రూపాయలు ఖర్చు పెట్టించే వాళ్ళు లక్షల కోట్ల రూపాయల బిజినెస్ కి ప్రాథమికమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అంటే సాంప్రదాయం కానీ లేదా సంస్కృతి కానీ ఇందులో ఏమీ లేదు, అంతా వ్యాపార ప్రయోజనమే. వీరబాబు గారు కొద్దిగా వెనక్కి చెప్పేసేయండి. వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగానే కోడి పందాలు జరుగుతున్నాయి, సాంప్రదాయం కాదు సార్. ఆ కోడి పందాల చుట్టూ పెద్ద ఎత్తున మద్యం, మాంసం దుకాణాలు, దానికి అనుగుణంగా ఇంకా ఇతరత్ర గుండాట్లు, ఇదంతా గమనించండి. సాంప్రదాయం అంటే మహిళలు లేకుండా ఎక్కడైనా సాంప్రదాయం ఉంటుందండి? మహిళలు, పిల్లలు అందరూ సంతోషంగా స్నేహితులతోనూ బంధువులతోనూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారితోనూ అల్లుళ్ళతోనూ జరుపుకునేది సంక్రాంతి పండగ. సంక్రాంతి అంటే కోడి పందాలు జోదాల కింద సాంప్రదాయం పేరుతో నడపడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది తెలుగు సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంది, తెలుగు సంస్కృతిని పక్కదో పట్టించే విధంగా ఉంది. దయచేసి ప్రధాన రాజకీయ పక్షాలు, ముఖ్యంగా అధికార పక్షం చిత్తశుద్ధిగా సంస్కృతిని నిలబెట్టాలనుకుంటే సంస్కృతి పేరుతో జరుగుతున్న కోడి పందాల మీద ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ సార్, ఎస్. ఓకే, మనకు టైం అయిపోయింది. విజయ్ కిరణ్ గారు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? కోడి పందాలు అనేది మన సంస్కృతిలో భాగం, ఖచ్చితంగా అవైతే జరగాల్సిందే. అది మన మనోభావాలకు సంబంధించింది. అయితే దానికి కత్తులు కట్టడం కానీ పందాలు కానీ లేకుండా జరగాలనేటువంటి అంటే ఒక నిమిషం విజయ్ కిరణ్ గారు, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, మీ ఇంటరప్షన్. మీకు ఒకటి, ఇప్పుడు కోడి పందాలు అని చెప్పనంటే 2 కోళ్ళు కొట్టుకుంటుంటే ఒక కోడిని ఇంకొక కోడి హింసిస్తుంటే దాన్ని చూసి ఆనందించి